35 చిన్న కథ కాదు సినిమా, కుటుంబ కథా చిత్రం. చాలా బాగుంది. గౌతమ్ ఉన్నది ఇందులో, ఒక 10 మంది 15 మంది ఆర్టిస్టులు ఉన్నారు. చాలా మంచిగా నటించి ఒక ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి సినిమా అందరు చూసి ఆదరించి ఇలాంటి సినిమానే పెద్దగా తీసుకురావాలి. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చూసి కాదు, కుటుంబ కథ చిత్రం అంటే చాలా మంచి రకాలు, మంచి లెక్కల, మంచి వాతావరణము, మంచి సీన్సులు, ఎడారిలో అన్ని రకాలు, ఇంట్లో అన్ని రకాలు చాలా బాగుంది. ఈ వినాయక చవితికి చాలా బాగా వచ్చింది సినిమా. ఇది మంచిగా ఉంది. చాలా ఎక్కడ కూడా బోరు లేదు, ఎక్కడ న్యూసెన్స్ లేదు, ఎక్కడ లాగినట్టు లేదు, అన్ని రకాలు బాగుంది సినిమా. అందరు చూసి ఆనందించాలి ఈ పండుగ, గణపతి పండుగ. రేపు జై. ఎలా ఉంది అన్న మూవీ? బాగుంది. ఎమోషనల్గా కనెక్ట్ బాగా. బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది. బీజిఎం అంటే నార్మల్ ఉంది కానీ సెకండ్ బాగుంది. నివేదిత థామస్ గారు కొంచెం బిఫోర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లావ్ అయ్యారు కదా, అది క్యారెక్టర్ కోసమా? క్యారెక్టర్ కోసమే బాగుంది. ఆమె యాక్టింగ్ బాగుంది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చా మూవీని? పక్క ఫ్యామిలీతో చూడాలి. వాట్ అబౌట్ బీజిఎం? బీజిఎం సెట్ అయింది మూవీకి. బాగుంది. బాగుందన్న సినిమా అయితే. మంచి సాంగ్స్. నివేదిత థామస్ మాత్రం అసలు సెట్ అన్న ఆ సినిమాకి. కానీ లావ్ అవ్వడం మాత్రం అయింది, కానీ ట్రోల్ చేశారు, కానీ ఆ సినిమాకి మాత్రం పర్ఫెక్ట్ అన్న. ఆ సినిమాకి తను చేసిన యాక్టింగ్కి అసలు ఇంకా ఏం చెప్పలేము, అంతా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, చాలామందికి రీచ్ అవుతుంది. నేను ఫస్ట్ 10 minutes చూడలేదు, కానీ అయినా సరే నాకు ఆ సినిమా అర్థమైంది. అంటే ఇక ఊహించుకోండి ఎంత బాగుంది ఆ సినిమా. ఎవరిది? ప్రియదర్శిని గారు యాక్టింగ్ ఇంకా బాగుందన్న. అసలు సినిమా చూడడం అంటే దీని తర్వాతనే ఏదన్నా అనిపించింది. బీజిఎం అసలు సెట్. ఆ సినిమాకి ఆ బీజిఎంకి చాలా బాగుంది. అసలు 5 out of 4.8 ఇస్తాను. సరే, ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుందన్న, అందరు చూడాలి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? ఎక్సలెంట్ అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? బాగా చాలా బాగుంటుంది. నివేదిత థామస్ గారిని ట్రోల్ చేసిన లావ్ అయితే అని చెప్పి, అది క్యారెక్టర్ కోసమే అంటారా? ఓన్లీ క్యారెక్టర్ కోసం కాదు కానీ మంచిగా ఉంది, క్యారెక్టర్ సెట్ అయింది. బ్రో మూవీ మాత్రం సూపర్ ఉంది బ్రో, మంచిగా అనిపించింది మూవీ మాత్రం. లావ్ అని చెప్పి ట్రోల్ చేశారు కదా మూవీ రిలీజ్ ముందు, సో అది ఓన్లీ క్యారెక్టర్ కోసమేనా? నాకు తెలిసి క్యారెక్టర్ కోసం అనిపిస్తుంది, ఎందుకంటే 2 పిల్లల తల్లి అన్నారు కదా, ఈ సినిమాలో అయితే 2 పిల్లలకే ఉంది. అందులో ఈడొక కొడుకు అట్లా మంచిగా అనిపించింది. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ప్రియదర్శిని హేట్ చేసిన నేను ఒక క్యారెక్టర్, ఫస్ట్ టైం జీవితంలో. ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, కాకపోతే ఫస్ట్ టైం హేట్ చేసిన, ఎందుకంటే అంటే మ్యాక్స్ సార్ కదా, అట్లా కొంచెం లాస్ట్లో వచ్చింది. బీజిఎం మాత్రం లాస్ట్లోనే వచ్చింది, మంచి బీజిఎం అంటే లాస్ట్లోనే ఇచ్చింది, మధ్యలో ఏమి ఇవ్వాల. ఓకే, సినిమా మాత్రం ఓకే, అంతా మంచిగా అనిపించింది. కొంచెం ల్యాగ్ కూడా అనిపించింది. ఓకే, ఫ్యామిలీతోటే చూడాలి.